అందరికీ నమస్కారం. పోలీసుల నుంచి తప్పించుకున్న వల్లభనేని వంశీ అనుచరులు తీవ్ర కోపంలో సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముదునూరు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని మిగిలిన నిందితులను నేపాల్లో తిరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ కేసులో ఇంకా అరెస్టు కావాల్సిన ప్రధాన నిందితుల్లోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడైన కొమ్ము కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరున్నారు. అంతేకాకుండా అతడితో పాటు మరికొంతమంది నేపాల్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా వల్లభనేని వంశీ, వేలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, అలాగే వేల్పూరు వంశీబాబును కూడా అరెస్ట్ చేశారు. చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం వీళ్ళంతా విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. A5గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగారావు అలియాస్ రంగాను గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలోని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్ పైన కోర్టులోని హాజరుపరచడానికి పోలీసులు రంగాను సిద్ధం చేశారు. ఈ కేసులో రంగాతో పాటు కోట్లది సామాన్య పాత్ర. అంతేకాకుండా సత్యవర్ధన్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోర్టులు సేకరించి రంగాతో పంచుకునేటట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. వంశీని అరెస్టు చేసిన మరో క్షణమే ఇద్దరు కూడా ఊరు దాటేశారు. రంగా ఈ మధ్యనే ఏలూరులోని సిఐడి బృందానికి దొరికిపోయాడు. మిగతా 6గురిలో విశాఖకు చెందిన 2 నిందితులు శ్రీకాకుళం వైపు పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్లో తలదంచుకున్న కోట్లు మరో 3 అక్కడి నుంచి స్నేహితులకు ఫోన్ చేసి పోలీసులు కదలికలను తెలుసుకుంటున్నట్లు సమాచారం అందింది. అయితే వెంటనే కోట్లు రాత్రి సమయంలోని ఫోన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అయితే ఈ 4 కూడా నేపాల్లో ఎక్కడ ఉంటున్నారో ఆరా కూడా తీశారు. పక్క ఆధారాలు దొరకగానే అరెస్టు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటు నుంచి వేరే చోటుకి అలాగే ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే దొరుకుతారా అని పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. మరి ఎప్పుడు దొరుకుతారో చూడాలి. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.